నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క. కుత్బుల్లాపూర్లో వరద ముంపు బాధితులకు నష్టపరిహారం 100 మందికి 10,000 రూపాయల నగదు అందించిన అధికారులు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లో సమస్యలతో సతమతమవుతున్న బస్తీవాసులు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పలు గ్రామాలలో సద్దుల బతుకమ్మ సంబురాలు. కరోనాను ఏమాత్రం లెక్క చేయని ఆడపడుచులు. మూసాపేట్ జనతానగర్లో 2 రోజుల పసికందును వదిలివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించిన స్థానికులు. రైట్గా డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో గల వాసు గార్డెన్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఓటర్ నమోదు సన్నాహ కార్యక్రమంలో సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బట్టి మాట్లాడుతూ రైతు సోదరులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం 3 బిల్లులు తీసుకువచ్చిందని, దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు మిత్రులు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గువాళ్ళ దుర్గా ప్రసాద్ గారు యొక్క కాంగ్రెస్ పార్టీ కొద్ది పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా ఆశీర్వదించారు. ముఖ్యంగా చాలా మంది అనుకుంటున్నారే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు నా మిత్రుడు కాదు, బట్టి ఎవరు నా తమ్ముడు. బట్టి నా తమ్ముడు చంద్రశేఖర్ పగైతే బట్టి సపోర్ట్ చేస్తాను అనుకుంటూ కోరుకుంటున్నాను. అది అట్లా కూడా తప్పే. ఆయన ఒకటి నేను ఒకటి కాదు. నేను పార్టీ పట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. నాకు నష్టం చేసిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పనిచేసినటువంటి వ్యక్తిని నేను. నా క్యారెక్టర్ ఎవరికి భయపడితే అట్లాగే నియమించబడి ఆ బాధ్యతను తీసుకొని దాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడం కోసం ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా, అందుకే అలా నియమించబడినటువంటి వాళ్ళకు మాత్రమే పరిమితం చేసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కారణం ఏదో కొద్దిగా తప్పిపోయి ఆ క్రమం ఒక్క శాసనసభ మాత్రమే పెద్ద ఎత్తున తిరుగుతా ఉన్నారు. అక్కడ ప్రచార కార్యక్రమంలో భాగంగా మీరు అన్నిదా భావించకుండా ఈ 6వ తారీఖు అంటే 3వ తారీఖు దాకా ఎన్నిక ఉంది కాబట్టి ఈ 3వ తారీఖు దాకా ఒకవేళ మేము అందుబాటులో లేకపోయినా మీరే బాధ్యతగా తీసుకుని ఈ 2 కార్యక్రమాలు పెద్ద ఎత్తున పూర్తి చేయాల్సిందిగా చెప్పడం కోసమే ఈరోజు మేము అక్కడ కొద్దిగా వెసులుబాటు తీసుకొని ఇక్కడ దాకా వచ్చాం. సేకరణ జరిగింది. ఎంతమందిని ఎన్రోల్మెంట్ చేశారనేది అప్డేట్ తీసుకునే కార్యక్రమాలు కూడా రోజు తీసుకుంటున్నాం. సాయంత్రం 9 గంటల కల్లా ఆ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గెలిపించి 2023-24లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మన పాత్ర మనం పోషించాల్సిందే. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా బలంగా ఇప్పటి నుంచే ఒక సైనికుడిగా పనిచేయాల్సిందే అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున సత్కాలు సేకరించి పంపిద్దామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ కూడా నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన అధినాయకత్వం కేంద్ర కాంగ్రెస్ ఈ జిల్లాలో శాసనసభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాల్లో ఎన్నికలు జరిగితే 9 కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. బుద్ధి చెప్పడానికి
ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా సీరియస్ గా మనం అంతా తీసుకోవాలి. ఆ ఎన్రోల్మెంట్ కార్యక్రమం తీసుకొని రేపు జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఇతను కరెక్ట్ గా మనం బుద్ధి చెప్తే సరైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళతో నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఒక దీక్షగా చేద్దాం, సంపూర్ణంగా విజయం సాధిద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ సత్పల్లి వచ్చిన సందర్భంలో అత్యంత ప్రేమాభిమానాలతో స్వాగతం పలికి మీరు ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ, అట్లాగే స్థానిక నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సమాజ్ చంద్రశేఖర్ గారికి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరికీ కూడా మరొకసారి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో శ్రీ గురు విశ్వ స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో ప్రపంచమంతటా అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా భక్తుడు వెంకట్ మణికొండలో మాధవ సేవే మాధవ సేవ అంటూ నినాదాలు పలుకుతూ 700 మందికి అన్నదాన ప్రసాదం శ్రీ గురు విశ్వ స్ఫూర్తి పేరుతో అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ, మన భారతదేశంలో ఇలాంటి మానవత్వం గల మనుషులు ఉన్నారని, వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ బీజేపీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ బాల సరోజ, వై శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తివాం 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 ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సైన్స్ పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం అంతా ఏకమై ఈరోజు చైతన్య స్ఫూర్తి అకాడమీ నందు మణికొండలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్ఫూర్తి కుటుంబ సభ్యులందరం ఒకే కుటుంబంగా, స్ఫూర్తి కుటుంబంగా ఈరోజు ప్రస్థాన సాధన ప్రపంచవ్యాప్తంగా 52 కేంద్రాల్లో మేము నిర్వహించడం జరిగిందండి. ఈరోజు ఆఖరి దినం సందర్భంగా గురుగారు ఆశీస్సులతోటి, గురుగారు మనిషికి మనిషి సహకారం మానవ నైజం అవ్వాలంటారు. సో వారు ఇచ్చే స్ఫూర్తితో మేమందరం ఈ రోజున సుమారు 10,000 మందికి ప్రపంచవ్యాప్తంగా మహాప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. గురుగారు ఏం చెప్తారంటే, గురుగారు కాన్సెప్టు మంచి చెడు రెండు ఉంటాయి, అది ద్వంద్వం, అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చెడును పట్టించుకోవద్దు, మంచిని మాత్రమే పంచండి, చెడు నెగ్లెక్ట్ ద నెగిటివ్ అంటారండి గురుగారు. మంచిని పెంచితే ఒకానొక నాటికి చెడు తగ్గిపోతుంది. అనేక యుగాల నుంచి చెడు మీద ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ చెడు అనేది తగ్గకపోగా ఇంకా పైపెచ్చి పెరుగుతూనే ఉంది సమాజంలో. ఈరోజు గురుగారు ఏం చెప్తారంటే, మంచిని మాత్రమే పంచండి, చెడును అసలు వదిలేయండి అని చెప్తారండి. ఇది మా గురుగారి యొక్క కాన్సెప్ట్ అండి. విశ్వస్ఫూర్తి వారి యొక్క ఆశీస్సులతోటి మేమందరం కలిసి ఈరోజు ఇక్కడ బసవతారకం హాస్పిటల్, తర్వాత నిమ్స్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి మేమందరం కూడా వారికి మా గురుగారి యొక్క మహాప్రసాదాన్ని మేము అందించడం జరుగుతుంది. మా స్ఫూర్తి కుటుంబ సభ్యులందరి తరఫున ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా విశ్వ గురువు, పూర్ణ గురువులైనటువంటి విశ్వస్ఫూర్తి గురువు గారికి మరొక్కసారి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ స్ఫూర్తివాం. కుత్బుల్లాపూర్ ఫాక్స్ సాగర్ సమీపంలోని ఉమామహేశ్వర కాలనీలో భారీ వర్షానికి ఇల్లు దెబ్బతిన్న బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున 10,000 రూపాయల నగదును 100 మందికి అందించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఇతర నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి అందజేస్తున్నారు కాబట్టి జనాలు కూడా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే పండుగ ముందు వాళ్ళకు కొంచెం సాయం దొరుకుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్. మేము కూడా కొంచెం డే అండ్ నైట్ వర్క్ చేసి అందరికీ అందేటట్టు చూస్తున్నామండి. కొంచెం అక్కడ లోపల ఇల్లు దగ్గరికి పోవడానికి రాలేదు, మొత్తం నీళ్ళు ఉన్నాయి, మోకాల దాకా నీళ్ళు ఉన్నాయి.
కాబట్టి కొంచెం ఇట్లా నీళ్ళు లేని చోట్ల కూర్చొని వాళ్ళకు ఇస్తున్నాం అన్నమాట, డబ్బులు సరఫరా చేస్తున్నాం. గవర్నమెంట్ వెరీ గుడ్ స్టెప్ అండ్ వెరీ గుడ్ డెసిషన్ బై ది ఆనరబుల్స్ అనమాట. ఈ జనాలకి చాలా మేలు జరుగుతుంది, వాళ్ళు హ్యాపీ ఉన్నారు. చూడవచ్చు పైసలు తీసుకుపోయిన తర్వాత థ్యాంక్ యూ సార్. అంతే ఇప్పుడు గవర్నమెంట్ కొంతవరకు మీకు సాయం చేస్తుంది కదా, మీకేమన్నా ఇంట్లో ఏమన్నా తినగలుగుతాం కదా సార్, ఇంత రెంట్ అన్నా తీసుకొని ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తాం ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. తిందామంటే మొత్తం అంత సామాన్ రేషన్ అన్నీ పోయినాయి. ఇంకేం లేదు, ఉట్టి వచ్చినాం, ప్రాణాలు పట్టుకొని వచ్చాం. అది తెలియకుండా వచ్చేసినాయి సడన్గా పడుకున్నది. అంతే కష్టంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కొంతవరకు మీకు సాయం చేస్తుంది కదా, మీకేమన్నా ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ ఎల్చిగూడ బస్తీవాసులు సమస్యలతో సతమతమవుతున్నారు. బస్తీవాసులు మాట్లాడుతూ తమ బస్తీలో ఇల్లు చాలా బలహీనంగా ఉన్నాయని, ఎప్పుడు కూలిపోతాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి చూస్తారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తమ బస్తీవాసులు సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. మాకు 100 సంవత్సరాల నుండి ఈయనవాడున్నాం, ఏది కూలిపోతో తెలియదు. మొత్తం ఉరిసి గిన్నెలు పెట్టుకుంటున్నాం, నిద్ర లేదు, ఆగారం లేదు, ఏది లేదు. మాకు ఇండ్లు కావాలి. నువ్వు ఏం చేస్తావు? ఎలక్షన్లకు ఓట్లకు వచ్చినప్పుడు చెప్తాం, ఇప్పుడు ఇండ్లు కాకుంటే ఓట్లకు వచ్చినప్పుడు చెప్తాం. ఇండ్లు కాకుంటే ఇండ్లు కావాలి, మాకు ముఖ్యంగా ఇండ్లు కావాలి. యాన్నన్నీ వరదలు కూలిపోతున్నాయి. మా ఇండ్లు మోర్లు చక్కగా లేవు, ఇండ్లు చక్కగా లేవు, నల్లలు ఇడుస్తలేరు. ఇంత వానలు కొట్టినా కానీ ఏది లేదు. కొట్టి గింత సన్నం ఇడుతుండు, మరి గిన్నె నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? మాకు ఇండ్లు కావాలయ్యా, మొత్తం మాకు ఇండ్లు అయితేనే సరే. మాకు ఇండ్లు కావాలి, మాకు ఇండ్లు ఎల్చిగూడకు ఇండ్లు కావాలి. వరదలు వచ్చి కొట్టుకపోతున్నాయి, కూలిపోతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. పట్టించుకున్న నాడు ఓట్ల నాడు వస్తే మాత్రం దుమ్ము దుడాక అయింది. మాకు ఇళ్ళలో పోనీ కూడా జాగలేదు. మాకు ఇంటి మంచిగా ఉంటే సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాము. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. మాకు ఇండ్లలోకి రావాలంటే సన్న గల్లీని, అందులో ఒక బైక్ కూడా పట్టది, నడుచుకుంటూ రావాల్సి వస్తుంది బైక్లు అక్కడ పెట్టి. ఇక్కడ మా చిన్న చిన్న ఇల్లు, ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా పాడి తీసుకుపోయిన కూడా ప్లేస్ లేదు. మా ఇండ్లు కూడా చిన్న చిన్న ఇండ్లు, అవి కూడా ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మొత్తం తడిసిపోయినాయి. చిన్నపిల్లలు మేము అంతా అది ఎప్పుడు కూలిపోతాయని మేము చాలా భయం గుప్పిట్లో ఉన్నాము. కాబట్టి గవర్నమెంట్ వెంటనే తక్షణ చర్యలు తీసుకొని మాకు ఇక్కడ పక్కా గృహ నిర్మాణం చేపట్టి, ఇంకా మాకు ఇక్కడ ఏం మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదు. సన్నగా వస్తుంటాయి మాకు ప్రెషర్. ఏమన్నా అంటే అక్కడ వాటర్ లేదని చెప్తారు. అక్కడ ఫుల్ हम 100 साल से यहाँ पे रह रहे हैं, हमारे घर अच्छे नहीं है, घर टूट जा रहे, घर गिर जा रहे, यहाँ पे नाला नहीं आते, ड्रेनेजा नहीं साफ नहीं रहते, और चलने फिरने रास्ता नहीं है, और डेड बॉडी भी लिख जाने बोलते तो रास्ता नहीं है यहाँ पर, और बीमार आने के लिए ऑटो भी नहीं आता हमारे घर के पास, और बहुत सारे लोग आते जाते ऐसे चले आते, इलेक्शन में देखते करते हम बोलते फिर चले आते, हमारे पास रास्ते भी नहीं आने जाने के लिए। एक बार आप लोग देख सकते हैं यहाँ पे गली जरा गली అబ్బాయి आपने भी बोलो एक बार ఇగో బాబు హిందీలో చెప్తాడు ఒకసారి అన్న, ఆయనది కూడా తీసుకోండి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎంగిలిపూలతో మొదలైన పూల పండుగ సద్దులతో ముగిసింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈసారి కాస్త సందడి తగ్గిన సద్దుల వేడుకలు మాత్రం ఘనంగా నిర్వహించారు. కరోనాను ఏమాత్రం లెక్క చేయకుండా ఆడపడుచులు బతుకమ్మ వేడుకల్లో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు 9 రకాల బతుకమ్మలను పేర్చిన మహిళలు బతుకమ్మ సంబరాల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మను పేర్చి గంగమ్మ ఒడికి సాగనంపారు.
బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అందరం సద్దుల బతుకమ్మ సంతోషంగా జరుపుకోవాలి. అలాగే కరోనాకు సంబంధించి నియమ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మేము కూడా ఇలాగే సంతోషంగా ఆడుకుంటూ మరియు కరోనా నిబంధనలు జాగ్రత్తగా పాటిస్తూ సామాజిక దూరాన్ని మరియు శానిటైజర్ని చేతిలో జాగ్రత్తగా ఆడుతున్నాము. మీరు కూడా అలాగే ఆడాలి. కరోనా భయం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్లు బతుకమ్మ ఘాట్ వద్ద విద్యుత్ కాంతులను ఏర్పాటు చేశారు. 8 రోజుల పాటు వివిధ రకాల పూలతో అలంకరించి 9వ రోజు పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మలతో ఆడపడుచులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆటపాటలతో బతుకమ్మను గ్రామాలలోని చెరువులు కుంటలలో నిమజ్జనం చేసి మళ్లీ తిరిగి రావమ్మ అంటూ బతుకమ్మను వేడుకున్నారు. గంభీరావుపేట గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. కరోనా ప్రభావం కారణంగా ఈసారి సద్దుల బతుకమ్మ అంత బాగా జరుపుకోవడం లేదు. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటానే బతుకమ్మ అనేది వేయడం జరిగింది, ఆడుకోవడం జరిగింది. కరోనా అనేది పూర్తిగా తగ్గిపోయి ఎప్పట్లానే ప్రతిసారి సద్దుల బతుకమ్మ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. పూర్తిగా తగ్గిపోవాలని ప్రతిసారి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లోని జీటీఎస్ ఆలయంలో దుర్గామాతకు పూజలు చేసి చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, ఓబీ జీటీఎస్ టెంపుల్ చైర్మన్ బోడా రామచందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Ajar
दिव्य अलंकारमये भगवान सर्व मनुष्य जन घोषा बाधाय सर्वजन भस्मीकरण सर्वजन आकर्षण निजा सेवायां श्री भवानी देव संपूर्ण महामंगल రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దసరా మహోత్సవాల సందర్భంగా అత్తాపూర్ తేజస్వి నగర్లో నవరాత్రులు పూజలు జరిగాయి. ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తుడు ప్రసాద్ తన సతీమణితో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య భక్తులు పాల్గొన్నారు. शिवे सर्वार्थसाधि कुंभके गौरी नारायणी जय माता अंदरिकी दसरा शुभाकांक्षलु बతుకమ్మ శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఇంత కఠిన కాలంలో కూడా ఈ వర్షాల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. చివరి క్షణాల్లో సప్తమి అంటే ఈరోజు అమ్మవారి జాగరణ చేయడం రజ్జగా జరుగుతుంది. అత్తపూడి నివాసిని మా ఏరియా కార్పొరేటర్ కానీ మా ఏరియా ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో వాళ్ళ అభినందనలతో పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ప్రాధాన్యత అందరికీ తెలిసింది. నవరాత్రులు అమ్మవారిని మనం ఎందుకు పూజిస్తున్నాము, ఏ విధంగా అమ్మవారు మన సంవత్సరం మొత్తం చల్లగా చూసుకుంటున్నాం. మా ఏరియా కూడా ఒక అమ్మవారు ఆవిడ కూడా బాగుండాలి, ఆవిడ క్షేమంగా ఉండాలి, మాలాంటి పిల్లలందరికీ మంచి చూసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ మరోసారి హ్యాపీ దసరా. 2 సంవత్సరాలు చేస్తున్నాం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ జనతానగర్లో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కనే 2 రోజుల పసికందు బాలుడిని వదిలేసి వెళ్లారు. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు బాబుని తీసుకుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించి సురక్షితంగా ఉంచారు. అక్కడ ఉన్న స్థానికులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అనంతరం మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆధ్వర్యంలో బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి యూసఫ్గూడలోని శిశు విహార్లో ఉంచుతామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు తెలిపారు. కూర్చుందమ్మా మా జేబులో అమ్మ దొరికిందా? పేపర్ తెలంగాణ అన్న టీవీ అమ్మ దొరికిందా? పేపర్ తెలంగాణ మీ రిపోర్టర్లో కూర్చుందమ్మా మా జేబులో మీ రిపోర్టర్లో కూర్చుందమ్మా మా జేబులో
కూర్చోండమ్మా మాకేం మీరు చూడండి కూర్చోండమ్మా మాకేం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఏలూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారికి టీఆర్ఎస్ యువ నాయకులు రంగినేని అభిలాష్రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణకు బతుకమ్మ పండుగ ద్వారా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచూరి సతీష్ శెట్టి, రాచూరి సాయి శెట్టి నరేష్, కౌశిక్ శర్మ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క. కుత్బుల్లాపూర్లో వరద ముంపు బాధితులకు నష్టపరిహారం 100 మందికి 10,000 రూపాయల నగదు అందించిన అధికారులు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లో సమస్యలతో సతమతమవుతున్న బస్తీ వాసులు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో సద్దుల బతుకమ్మ సంబరాలు. కరోనాను ఏమాత్రం లెక్క చేయని ఆడపడుచులు. మూసాపేట్ జనతానగర్లో 2 రోజుల పసికందును వదిలివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.